ఈరోజు హల్వా పూరి చూపిస్తున్నానండి. దానికోసమని 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం కలిపేసి పేస్ట్ లాగా కలుపుకోవాలండి. దాన్ని అలా పేస్ట్ లాగా కలుపుకొని ఆ పేస్ట్ మునిగే వరకు నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు పోసి 1 గంట సేపు నాననివ్వాలి. 1 గంట నానినాక నీళ్ళల్లో వంచేసి మళ్ళీ 1 కప్పు మనం ఏ గిన్నెతో కొలుసుకున్నామో ఆ గిన్నెని తీసుకొని 1 కప్పు చక్కెర అయితే వేసి కలిపేసానండి. దాంట్లో పొయ్యి మీద పెన్నం పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి హీట్ అయినాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. అదే బాండీలో కొద్దిగా చక్కెర వేసి పాకులాగా చేసుకున్నాను అన్నమాట. బాగా పాకు వచ్చింది అనుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గోధుమ పిండి పేస్టు, అది వేసి కలిపేసేయాలి బాగా. అంటే గోధుమ పిండి హల్వా చేస్తాం కదా, అలా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ హల్వా లాగా తయారు చేసుకోవాలి. మనకు హల్వా లాగా వచ్చింది అనిపించినాక మనం పక్కకు వేయించి పెట్టుకున్నాం కదా ఆ జీడిపప్పు, అవి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అలా బాగా కలుపుకోవాలి. అలా తయారు చేసుకున్న హల్వానైతే పక్కన పెట్టుకొని మనం ఈ లోపుగా ఏం చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి కలిపి మళ్ళీ కొంచెం ఉప్పు కలిపి మనం ఎలా చపాతీలు అయితే చేస్తామో అలా కలిపి పెట్టుకోవాలండి. దాన్ని ఒక అరగంట నాననివ్వాలన్నమాట. ఈ లోపుగా మనం ఆ పిండి నానేలోపు మనం హల్వాని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఉండలుగా చేసుకోవాలండి. హల్వా ఉండలు కొంచెం లావుగా ఉండాలి. హల్వాను మూసివేసే ఉండలు అయితే కొంచెం సన్నగా ఉండాలండి. అలా అరగంట నానిన పిండిని అయితే మనం తీసుకొని అలా చేతితో కొంచెం వెడల్పా చేసుకొని మూసివేయాలన్నమాట. హల్వా ముద్ద మూసివేసేయాల. అలా చేసుకోవాలి ఉండలల్లా. అలా చేసి పక్కకు పెట్టుకొని మనం కొంచెం నెయ్యి ఇప్పుడైతే మనం బాండ్లీ పెట్టేసి నెయ్యితో చేసుకునే వాళ్ళు నెయ్యితో చేసుకోవచ్చండి. లేదంటే కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసి ఇలా మనం భక్షాలాగా వేసుకొని వేయించుకోవాలండి. నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను. ఇలా ఒకటొకటిగా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి ఇట్లా. అవి గోధుమ కలర్ వస్తాయి కదా, అంటే గోల్డెన్ కలర్ అని కూడా చెప్పొచ్చు. అలా వచ్చేదాకా పెట్టేసి తీసేయాలన్నమాట.
ఇద్దరైతే ఈజీగా చేసేస్తారండి. ఒకరు కాలుస్తుంటే ఒకరు ఇలా చేసి పెడుతుంటే చేస్తారనమాట. భక్షాలలాగా మనం ఒత్తి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా ఒత్తేసి ఇస్తూ ఉంటే కాల్ చేస్తుంటారనమాట. ఇద్దరైతే స్పీడ్గా అవుతుంది పని. నేను ఒత్తిస్తుంటే పాప కాల్చి వేసిందనమాట. తొందరగా అవుతుందండి. ఎంతో టేస్టీగా ఉండే హల్వా పూరి అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళకైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైనా పెడితే ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే అనసూయ వెలుగోడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ అండి.